పెద్దమ్మ తల్లి టెంపుల్కి వచ్చాను. లోపల వీలైతే అక్కడ వీడియో తీస్తానండి. అక్కడ మరి వాళ్ళు వీడియో తీయడానికి ఒప్పుకుంటారో లేదో నాకైతే తెలీదు. ఓకేనా, మీకు బ్యాక్ నుంచి పెద్దమ్మ తల్లి టెంపుల్ ఆర్చ్ ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడ జనాలు చూడండి అసలు ఏ రేంజ్లో ఉన్నారో. అసలు ఫుల్గా ఉన్నారు. ఈరోజు ఆదివారం కదా, ఫుల్ జనాలు ఉన్నారు. అసలు భయం వేస్తుంది. లోపలికి వెళ్తే ఎంతసేపటికి రాగలమో ఏమో బయటికి. అసలు ఇసుకేస్తే రానంతమంది ఉన్నారు. మీకు ఇక్కడి నుంచి ఎండ కొడుతుంది కదా, కెమెరాలో ఎంతవరకు క్యాప్చర్ అవుతుందో ఏమో తెలీదు. ఆడ జనాలు, వెహికల్స్ చూడండి అసలు మామూలుగా లేదు. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళా చూద్దాం అండి. పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గరకు వచ్చేసా. అసలు ఎంత బాగుందో. మీకు ఎండకి ఏమాత్రం క్యాప్చర్ అవుతుందో ఏమో, బయట నుంచి అయితే భలే కలర్ఫుల్గా ఉంది. దేవుళ్ళ ఒప్పుకుంటే మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను ఆ అమ్మవారి తల్లిని. కానీ ఒప్పుకుంటారన్న నమ్మకం నాకైతే లేదు. చూద్దాం. చూడండి అసలు ఎంత బాగుందో బయట నుంచి ఆర్చ్. ఓకే, అక్కడ ఒక ఆర్చ్, ఇక్కడ ఒక ఆర్చ్. టెంపుల్ ఎక్కడుంది కనిపించట్లేదే. ఓకే, అక్కడ కనిపిస్తూ ఉంది చూడు గోపురం. అదేమో అనుకుంటా పెద్దమ్మ తల్లి టెంపుల్. అక్కడ గోపురం కనిపిస్తూ ఉంది. తెలుసు, అదేలేండి. అమ్మో, అందులోనూ నవరాత్రులు కదా, చాలామంది ఉన్నారు. ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి డెకరేషన్ చేశారు, ఎంత బాగుందో. జనాలు చూడండి ఓ రేంజ్లో ఉన్నారు. మినిమం 1 అవర్ పైన పట్టొచ్చేమో దర్శనం. ఇక్కడ ఏమో చేస్తున్నారండి. ఏదో ప్రోగ్రాం జరుగుతూ ఉన్నట్టుంది. రా చూద్దాం. ఇక్కడ చూడండి అమ్మవారి చెయ్యి. ఇక్కడ మనం అటువైపు ఆర్చి నుంచి వచ్చాం కదా, ఇటువైపు ఆర్చి నుంచి వచ్చే వాళ్ళకి చూడండి డెకరేషన్ ఎంత బాగా చేశారో. చాలా సూపర్గా ఉంది కదా. అసలు మీకు జూమ్ కూడా చేశాను. ఈ ఎండ కొడుతుంది కదా, దానివల్ల మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో, అసలు నా మాటలైనా మీకు వినిపిస్తున్నాయో లేదో తెలీదు. జనాలు చూడండి అసలు మామూలుగా లేరు. ఈ వైపు చూడండి అమ్మవారి టెంపుల్. అందరు దర్శనం లోపలికి అలో చేస్తారో లేదో కెమెరా బయట నుంచి అందరూ మనస్ఫూర్తిగా పెద్దమ్మ తల్లికి దండం పెట్టుకోండి. ఇక్కడ చూడండి ఎలిఫెంట్స్ ఫేస్తో ఎంత బాగా కట్టారో. ఆ మధ్యలో ఉండే ఆయన ఎవరో తెలీదు, గుడి కట్టిన ఆయన. ఆ మధ్యలో ఉండే ఆయన వచ్చేసి గుడి కట్టిన ఆయన అంటండి. ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్ని కట్టిన అతను చుట్టూ ఇలాగా ఏనుగు తొండాలు ఉన్నట్టు చాలా బాగా పెట్టారు గోల్డ్ కలర్లో. ఈవినింగ్ వచ్చి ఉంటే క్లియర్గా కనిపించేదేమో. ఈ ఎండకి ఎలా కనిపిస్తుందో ఏమో తెలియట్లేదు. సరే, ఎనీవేస్ ఇక్కడ చూడండి అమ్మవారి మాల వేసుకుంటారు కదా, వాళ్ళందరూ వచ్చి ఉన్నారు. అసలు జనాలు మామూలుగా లేరు. లోపలికి వెళ్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో. మా ఆయన నడిచి ఆకలేస్తుందంట, తింటున్నాడు. నేనైతే ఇప్పుడే తినాలని లేదు కాబట్టి నేను అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత తింటామని నేను వీడియో తీస్తూ ఉన్నా. ఎక్కడేం కనిపిస్తే అక్కడ. ఇక్కడ చూడండి డిజైన్ ఎంత బాగా వేశారో. ఇది నవరాత్రుల కోసం వేశారంటండి. పెద్దమ్మ తల్లి అలంకారం ఫోటో చూపిస్తాను. లోపల పెద్దమ్మ తల్లి ఎలా ఉందో మీరు లోపలికి ఒకవేళ అనుమతి లేకపోయినా ఇక్కడి నుంచి మీరు పెద్దమ్మ తల్లిని చూడొచ్చు. చూడండి 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 అమ్మని. అందరూ దర్శనం చేసుకోండి పెద్దమ్మ తల్లిని. అందరూ దర్శనం చేసుకోండి పెద్దమ్మ తల్లిని. లోపల ఇలాగే ఉంటుందంట. లోపలికి కెమెరా అలో చేస్తారో లేదో మరి. ఇక్కడి నుంచే చూపిస్తున్నాను. అందరూ దర్శనం చేసుకోండి అమ్మవారిని. వీలైతే లోపల కూడా చూపిస్తాను. ఓకేనా?
లోపలికి వెళ్దాం. చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో, శాండిల్ లైట్ ఇవన్నీ పెట్టి. ఇవన్నీ నవరాత్రుల కోసం చేశారంట, మళ్ళీ తర్వాత ఉండదంట. ఓకే అండి, ఇంకా లోపల ఏమేమి జరుగుతున్నాయో చూద్దాం. అయితే అక్కడ బయట వదిలేసి క్యూ లైన్ స్టార్ట్ అయింది. ఎంత క్యూ ఉందో చూడండి. మొత్తానికి ఎంతసేపుకి దర్శనం అవుతుందో ఏమో చూడాలి. ఏమో దర్శనం మీకు నేను ప్రతిదీ చూపిస్తూ ఉంటాను. నా వాయిస్ కొంచెం చిన్నగా వినిపిస్తే అడ్జస్ట్ చేసేసుకోండి. వీడియో కొంచెం క్లారిటీ తక్కువైనా కూడా అడ్జస్ట్ చేసుకోండి. నేనేమంటే అందరూ రాలేరు కదా, మేము హైదరాబాద్కి వచ్చి 2.5 years అయింది. మాకే పెద్దమ్మ తల్లి టెంపుల్కి రావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. అందరూ రాలేరు కదా, మీ అందరికీ క్లియర్గా చూపించాలి అన్న ఉద్దేశంతో వీడియో తీస్తున్నాను. అర్థం చేసుకొని చూడండి. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తాను. చూడండి, లాస్ట్ క్యూ లైన్లోకి వచ్చేసాం. ఎంటర్ అవుతున్నా. స్తంభాలు గుడి ఎంట్రన్స్లోకి వచ్చేసాం. చూడండి చూడండి చూడండి, అసలు ఎంత బాగుందో. చూడండి, ఇదే ఎంట్రన్స్, గుడి ఎంట్రన్స్. నాకు సాధ్యమైనంత వరకు, వాళ్ళు తిట్టినంత వరకు డెఫినెట్గా వీడియో తీస్తూనే ఉంటాను, మీకు చూపిస్తూనే ఉంటాను. నాతో పాటు మీ అందరూ దర్శనం చేసుకోవాలి, దండం పెట్టుకోవాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. తల్లి పెద్దమ్మ తల్లి కాపాడు. చూడండి, అసలు నిజంగా ఇదొక అద్భుతం లాగా ఉంది. ఇక్కడ కోరిక కోరుకొని కాయని నిలబెడితే కోరిక నెరవేరినట్టు, నిలబడకపోతే కోరిక నెరవేరినట్టు. ఓకే ఓకే, అవునా? చూడండి ఎంతమంది నిలబెట్టేదానికి ట్రై చేస్తున్నారో. మనం ఒక ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, ఏదైనా కాయను మనం మనసులో ఒక కోరిక అనుకొని ఇక్కడ కాయని నిలబడితే ఆ కోరిక నెరవేరుతుందంట, లేకపోతే కోరిక నెరవేరినట్టంట. అందరు నమ్మి చేస్తున్నారు. చూద్దాం, మనం కూడా చేద్దాం. యూట్యూబ్ ఛానల్ ఉందమ్మా, చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, నేను కూడా మీ సమక్షంలోనే అమ్మవారికి మనస్ఫూర్తిగా కోరుకొని కాయని నిలబెడుతున్నాను. నిలబడుతుందో లేదో, అమ్మవారి అనుగ్రహం నా పైన ఉందో లేదో చూద్దాం. చెక్క పైన భక్తులు ఎవరు ఇవ్వకూడదు, సెల్ ఫోన్లతో ఫోటోలు తీయకూడదు. అలాగే ఎవరైనా తీస్తే పోలీసులు మీ యొక్క సెల్ ఫోన్ తీసుకొని వీడియో వేస్తారు. దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళాలి. అయ్యో చూడండి, నిలబడింది నా కాయను, చూడండి, నా కాయను నిలబడింది. తల్లి అనుగ్రహం అందరికి ఉండాలి తల్లి, అందరినీ చల్లగా చూడు తల్లి. కాయను నిలబడిందండి. చాలా చాలా సంతోషంగా ఉంది అసలు. నిజంగా అమ్మవారి దయ మా పైన ఉందంటే అసలు అంతకంటే కావాల్సింది ఇంకేముంది. కాయ నిలబడిందంటే అసలు కొంతమంది చాలాసేపు ట్రై చేస్తున్నారు, నాకు వెంటనే నిలబడిపోయింది. ఐఎమ్ సో హ్యాపీ. సరే, ఇంకా వీడియోని కంటిన్యూ చేద్దాం. తెలంగాణ వాళ్ళకి బోనాలు సంప్రదాయం ఉంది కదా, సమర్పించే వాళ్ళు ఇక్కడ సమర్పించాలంట. నెక్స్ట్ ఇగోండి దర్శనానికి వెళ్తున్నాం. బావా చూడండి, అసలు అలంకరణ
దసరా బతుకమ్మ సందర్భంగా ఈ బంతిపూలతో ఎంత బాగా అలంకరణ చేశారో అసలు లైటింగ్ ఎండ కొడుతుందండి, అందుకే మీకు క్లియర్గా చూపించలేకపోతున్నాను. కానీ నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నా. ఇదిగోండి గరుడ స్తంభం, ఆ అమ్మవారి ప్రతిరూపమే కదా గరుడ స్తంభం. ఇక్కడ అమ్మవారిని దండం పెట్టుకోండి. మరో కాయను నిలబెట్టాను, అది కూడా నిలబడింది. ఈసారి కొంచెం లేట్గా నిలబడినా కాయనైతే నిలబడిందండి. ఐఎమ్ సో హ్యాపీ. అమ్మ కాపాడు తల్లి. ఇదిగోండి గరుడ స్తంభం చూసుకోండి. కాపాడు తల్లి చూపిస్తున్నాను కదా గరుడ స్తంభం. అందరూ దండం పెట్టుకోండి. గరుడ స్తంభం అమ్మవారి ప్రతిరూపం అంటారు. ఇదిగోండి అమ్మవారి పాదాలు, అమ్మవారి పాదాలు చూడండి. కాపాడతాను. ఇక్కడ కూడా పెడతారా అమ్మ? ఇక్కడే మెయిన్, తర్వాత అక్కడికి వచ్చింది. ఇది మెయిన్ అంటండి. ఇక్కడ కాయన నిలబడితే అమ్మ అనుగ్రహం మన పైన ఉన్నట్లే అంట. చూడండి ఎంత చక్కగా నిలబడిందో కాయన. అసలు నిజంగా ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. నేను 3 కాయిన్స్ నిలబెడితే 3 కాయిన్స్ నిలబడ్డాయి. ఆ అమ్మ ఇన్ని రోజులకి నన్ను కరుణించిందన్న అనిపిస్తుంది. చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా సంతోషం తల్లి, చాలా సంతోషం. చూడండి గుడిని ఇక్కడి నుంచి చూడండి. చూడండి అమ్మవారిని లోపల అలో చేస్తారు లేదో చూడండి. గుడి ఎంత బాగుందో, ఎంత బాగుందో. తప్పకుండా అందరు విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. మా పిల్లలు మిస్ అయిపోయారు. ఎనీవేస్ వాళ్ళని ఒకసారి తీసుకొస్తాను నేను. అందరూ అమ్మవారిని చూడండి, అమ్మవారిని చూడండి. అసలు నిజంగా ఎంత అదృష్టం చేసుకుంటే నాకు ఈరోజు ఈ అవకాశం వచ్చింది. రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. ఇక్కడ చూడండి అమ్మవారు, అమ్మ ఎంత బాగున్నారు. అమ్మవారు అలంకరణ చూడండి ఎంత బాగుందో చూడండి. అందరూ నమస్కారం చేసుకోండి అమ్మవారికి. తల్లి అందరూ నమస్కారం చేసుకోండి. మీరు చేసుకున్న తర్వాత నేను కూడా కెమెరా ఆఫ్ చేసి నమస్కారం చేసుకుంటాను. చూడండి మండపం పైన భక్తులు ఎవరు నిలబడకూడదు. ఇక్కడ ఫోటోలు వీడియోలు తీస్తే ఫోన్ తీసుకొని హుండీలో వేస్తారంట వాళ్ళు చెప్తున్నారు. నాకైతే భయం ఉంది. నేనైతే తీస్తున్నా. అమ్మ దయ. అందరూ రాలేరు, అందరికీ అదృష్టం దక్కదు కదా. నా ద్వారా అయినా దక్కాలని నేను మనస్ఫూర్తిగా తీస్తున్నా. ఎందుకంటే పెద్దమ్మ దూరం కనిపించట్లేదు, మబ్బుగా ఉంది. అమ్మవారు లోపల చాలా మబ్బుగా కనిపిస్తూ ఉందండి. దర్శనం చేసు లోపల దీపాలు కనిపిస్తున్నాయి కదా, దీపాల మధ్యలో అమ్మవారు ఉన్నారండి. చూడండి సరిగ్గా కనిపించట్లేదు మాకే. ఇంకో కట్టను వేస్తున్నారు తెలీదు. ఇది లోపల ఉన్న అమ్మవారి రూపము. గర్భగుడిలో ఎందుకు అంత లైట్ ఆర్పేసి ఓన్లీ దీపాల వెలుతురులో అస్సలు అమ్మవారు రియల్గా చూస్తేనే సరిగ్గా కనపడటం లేదండి. ఫేస్ వర్క్ అలా తెలుస్తుంది అంతేగాని క్లియర్గా కనపడటం లేదు. అంటే అమ్మవారి ప్రతిరూపం మనం డైరెక్ట్గా చూస్తే తట్టుకోలేమనో మరి ఏమో మరి రీజన్ అయితే తెలీదు. ఇక్కడ ఎవరినైనా అడుగుతాను. బయటకు వచ్చేసామండి. మరి అమ్మ లోపల అమ్మవారు ఎందుకు లైటింగ్లో కనిపించట్లేదు? మీకు ఏమన్నా తెలుసా రీజను ఎందుకు? అట్లే ఉంటుంది కదా, లోపలికి వెళ్ళనిస్తలేరు కదా. కాదు అంటే మొహం కూడా మనకు లైట్ వేసి క్లియర్గా కనిపించకుండా అంతే అంటారా? పంపిస్తారా ఎవరినైనా అట్లా? లోపల వరకు పంపించే వాళ్ళ. ఓ అప్పుడు బాగా కనిపించేది ఫేస్. థ్యాంక్స్ అమ్మా చెప్పినందుకు. ప్రసాదాలు అమ్ముతున్నారంట లోపల. చూద్దాం, కొనుక్కునే దానికి వచ్చాము. దొరుకుతుందో లేదో చూద్దాం. జనాలు చూడండి కిక్కిడ్చినట్టు ఎలా ఉన్నారో. దసరా అని లోపలికి పంపించట్లేదండి, లేకపోతే లోపల వరకు పంపించేవారంట. ఈసారి ఎప్పుడైనా అమ్మవారి అదృష్టం కలిగించినప్పుడు వచ్చినప్పుడు డెఫినెట్గా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ కుంకుమ బొట్టుని పెట్టుకుంటున్నాను.
ఇదిగోండి ఇక్కడ టోకెన్లు తీసుకోవాలంట. ఇక్కడ టోకెన్ తీసుకుంటే ప్రసాదాలు ఇక్కడ పెట్టుకున్నారు. ఏంటో అర్థం కావట్లేదు. ఇక్కడ కాదు, అక్కడ టోకెన్స్. అక్కడ టోకెన్ తీసుకుంటే ప్రసాదాలు పెడుతున్నారు. టెంపుల్ చాలా చాలా బాగుందండి. కంపల్సరీ హైదరాబాద్లో ఉంటే వీలు చూసుకొని విజిట్ చేయండి. ఓకేనా? ఇది అండి వీడియో. చూశారు కదా పెద్దమ్మ తల్లి టెంపుల్. నాకు సాధ్యమైనంత వరకు మీకు గుడి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చూపించేదానికి ట్రై చేశాను. మీరు ఇది బాగానే చూశారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా దివ్య రవి బ్లాగ్స్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఉంచండి. ఇంకా మంచి మంచి కంటెంట్తో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఓకేనా? తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.